పెట్టిండ్రో ఇప్పుడు ఉన్న 11 సీట్లలో కూడా జగన్ ఇబ్బంది పెట్టడానికే ఈయనకి RRR కి స్పీకర్ ఇస్తారన్నటువంటిది కూడా ఓ మాట అయితే వినిపిస్తోంది. అధ్యక్ష అదే ఇన్ని రోజులు సార్ అనాలి, అక్కడ ఆయన పైన కూర్చుంటాడు, జగన్ కింద కూర్చొని సార్ అనాలి. అదే అంటే జగన్ కు మానసికంగా అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇస్తున్నారు అన్నటువంటిది అయితే టాక్. అవును. ఇక నెక్స్ట్ ఇక లోకేష్ ఫ్యూచర్ టీడీపీకి ఆశాకిరణం, భవిష్యత్తు ఆశాకిరణం, ఏపీకి ఆశాకిరణం, భవిష్యత్తు ఏమంటారు ఇంకా అన్ని జ్యోతులు అన్ని కూడా అన్ని. ఇక ఆయనకు మున్సిపల్ ఐటీ శాఖ గతంలో కూడా ఆయన అదే చేసిండు. సో ఇక మరొకసారి ఆయన నిరూపించుకోనికే ఇక ఐటీ ఇండస్ట్రీ కాస్త ఏపీలో కాస్త వీక్ అయింది కదా, దాన్ని మళ్ళీ తీసుకురావడం కానీ, ఇక మున్సిపల్ పట్టణాలు అభివృద్ధి కానీ, ఇక నెక్స్ట్ అమరావతి ఆయన చేతిలోకి వెళ్తాయి. అదే అందుకే ఆ నేపథ్యంలోనే, ఎందుకంటే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా క్లెయిమ్ చేసింది అక్కడ ఏపీలో ఏ పట్టణాన్ని కూడా వైసీపీ అభివృద్ధి చేయలేదు అన్నటువంటిది మాట కూడా వాళ్ళు చేస్తుండే. దాంతో పాటు ఉద్యోగాలు కూడా రాలేదు, ఏ కంపెనీలు కూడా రాలేదు ఏపీకి అన్నటువంటి కూడా విమర్శలు చేస్తుండే. సో ఆ నేపథ్యంలోనే నారా లోకేష్ కి ఆ బాధ్యత ఇస్తే, ఎందుకంటే తనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయన్నట్టు కూడా వాళ్ళు చెప్తుంటారు.